వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ ట్రేడ్ రిపోర్ట్ వీడియో. ఈ రోజు మనకి చిన్న కప్ అండ్ అయితే చాలా పెద్ద ప్రాఫిట్ అయితే వచ్చింది. సో చిన్న బ్రేక్అవుట్స్ అయితే చేద్దాం. మనకి ఎంట్రీ కూడా వచ్చింది. మన ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఏంటో మార్కెట్ అనేది మార్నింగ్ షార్ప్ ఫాల్ అయ్యి నిఫ్టీ 50లో ఈ రెసిస్టెన్స్ దగ్గర ఒక కప్ అండ్ అయితే ఫామ్ అయింది. ఇది మన ఎంట్రీ ప్రైస్. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా హోల్డ్ చేసినందుకు మనకి 750 పర్ ప్రాఫిట్ అయితే వచ్చింది. మన నెక్స్ట్ యాంటిసిపేటెడ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా హోల్డ్ చేసినందుకు మనకి 3350 పర్ ప్రాఫిట్ అయితే వచ్చింది. థర్డ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా హోల్డ్ చేసినందుకు మనకి 5550 పర్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇక్కడ దాకా రాగానే నేను ఆల్ క్వాంటిటీ అనేది ఎగ్జిట్ చేసేసి ఎందుకంటే నేను డైలీ బేసిస్ మీద ఫాలో అయ్యే సెటప్ వచ్చేసి 1:5 టార్గెట్ అయితే ఇచ్చింది. అండ్ ఇక్కడ దాకా 1:5 టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. బట్ మీరు అనుకోవచ్చు అడిషనల్ ప్రాఫిట్ అనేది మిస్ అయిపోయింది. ఇలాంటివి ప్రతిరోజు జరగవు అనమాట. నేను తీసుకునే ట్రేడ్స్ అనేవి డైలీ బేసిస్ మీద ఉంటాయి. ఎక్స్ట్రా ఏదైతే మూవ్మెంట్ ఉందో అది క్యాప్చర్ చేయనందుకు నాకేం బాధలేదు. ఎందుకంటే ఈ రోజు రావు, అమాసం పుణ్యంకి వస్తూ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను మీకు ఇది ఆల్రెడీ. సో అలాంటి అమాసం పుణ్యంకి వచ్చే ట్రేడ్స్ కన్నా నేను నా డైలీ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ కేర్ చేస్తాను. అందుకే నిన్న మార్కెట్ అనేది ఇక్కడ రాగానే నా ఆల్ క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయిపోయాను, విచ్ వెరీ గుడ్ ప్రాఫిట్ తోనే ఎగ్జిట్ అయిపోయాను.